ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లాసెట్ కన్వీనర్గా వరుసగా రెండో ఏడాది నియమించబడ్డటువంటి ప్రొఫెసర్ బి సత్యనారాయణ గారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి లాసెట్ కార్యాలయానికి విచ్చేసి ఉన్నాము. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీకు చాలా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే కన్వీనర్గా మీరు 2023 సంవత్సరానికి పనిచేయటమే కాకుండా రెండవసారి అంటే ఈ 2024 సంవత్సరానికి కూడా నియమితులు కావటం పట్ల ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాసులుగా మేము చాలా సంతోషిస్తున్నాము. సో ఇప్పుడు మీరు ప్రకటనని మార్చి 22వ తేదీన మరి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి లాసెట్ ప్రకటనని విడుదల చేయడం జరిగింది. దీనిపై అసలు పరీక్ష ఎప్పుడు నిర్వహించబోతున్నారు, విద్యార్థులు పరీక్ష రుసుము ఎప్పటిలోపు చెల్లించుకోవాలి, మరి ఎవరెవరు అర్హతలు, రాష్ట్ర వ్యాప్తంగానా ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి పరీక్ష, ఎన్ని పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే అవకాశాలు ఉంటుంది, గతంలో ఓకేనా మీకు ఎంతమంది ఈ సెట్కి హాజరయ్యారు, ఇప్పుడు ఎంతమంది విద్యార్థుల్ని మీరు లాసెట్లో పరీక్ష రాసేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నారు, మరి ఎన్ని కాలేజీలు ఈ లాసెట్ కింద పరీక్షకి హాజరవుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన మాకు ప్రేక్షకుల కోసం సవివరమైనటువంటి వివరాలు ఒక్కొక్కటిగా అందించాలి. ముందుగా మీరు ఈ రోజున అంటే మార్చి 22వ తేదీ మనకి లాసెట్ నోటిఫికేషన్ ప్రకటనని విడుదల చేయడం జరిగింది కదా, దీని మీద వివరాలు చెప్పండి మాకు. ముందుగా ధర్మపీఠం వారికి ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు రెండవసారి నాగార్జున యూనివర్సిటీకి ఏపీ లాసెట్ని నిర్వహించడానికి ఇచ్చినందుకు వారికి కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో రెండిట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రకటన ఇవ్వటం జరిగింది. దీనికి ఈ ప్రకటన ద్వారా మనం జూన్ 9వ తారీఖున ఎంట్రన్స్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మనకు అప్లికేషన్స్ మార్చి 26వ తేదీ 25వ తారీఖు నుంచి మార్చి 26వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు అపరాధ రుసుము లేకుండా అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవచ్చు. 500 రూపాయల అపరాధ రుసుముతోటి ఏప్రిల్ 26 నుంచి మే 3వ తారీఖు వరకు ఉంటుంది. 1000 రూపాయల అపరాధ రుసుముతోటి మే 4వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతోటి మే 12 నుంచి మే 20వ తారీఖు వరకు, 3000 రూపాయల అపరాధ రుసుముతోటి మే 21 నుంచి 29వ తారీఖు వరకు, అలాగే ఎవరైనా ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్లో ఏవైనా విద్యార్థులు కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే మే 30వ తారీఖు, జూన్ 1వ తారీఖు వాళ్ళకి అవకాశం కల్పిస్తాం సార్. తర్వాత హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి జూన్ 3వ తారీఖు నుంచి మనం అవకాశం కల్పిస్తాము. మనకు ఎగ్జామ్ వచ్చేసి జూన్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు జరుగుతోంది. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 10వ తారీఖు జూన్ 10వ తారీఖు ప్రిలిమినరీ కీ కూడా క్యాండిడేట్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఏపీ లాసెట్ కింద మరి మనకి 5 years LLB కోర్సు, అలాగే 3 years LLB కోర్సు, అలాగే 2 yearsకి సంబంధించినటువంటి పీజీ లా కోర్సు కూడా ఉన్నాయి కదా. సో వీటికి మొత్తాన్ని కలిపి ఒకటే టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారా? 3 కోర్సులకి ఒకటే టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. కానీ LLB 3 years, LLB 5 yearsకి ఒక టెస్ట్ ఉంటుంది. LLM కోర్సుకి ఒక టెస్ట్, మొత్తం 3 టెస్టులు ఉంటాయి. ఒకే రోజు ఒకే టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. LLB 3 years, 5 yearsకి ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. LLM కోర్సుకి అంటే ఏపీ పీజీ ఎల్సెట్ కోర్సుకి
2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏదైనా ఈ 3 ఎగ్జామినేషన్స్లో టోటల్గా 120 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అంటే 120 మార్క్స్ 1.5 అవర్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ఎన్ని సెంటర్లను మీరు కేటాయించే అవకాశం ఉంటుంది ఈ పరీక్ష రాయటానికి? అప్రాక్సిమేట్గా 85 సెంటర్స్ని మనం లాస్ట్ ఇయర్ కూడా 85 సెంటర్స్లో ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే అన్ని సెంటర్స్లో అంటే విద్యార్థులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 సెంటర్స్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ విద్యార్థులు ఏపీ లాసెట్ రాసుకోవాలంటే ఆంధ్రాకి వచ్చి రాయాల్సి ఉంటుందా, లేదా తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణలో కూడా మీరు పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయబోతున్నారా? ఓన్లీ ఆంధ్రాలోనే ఏర్పాటు చేయడం జరిగింది సార్. కాబట్టి వారు తెలంగాణ నుంచి మనకు ఎక్కువ బార్డర్, తెలంగాణ బార్డర్లో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగానే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. సార్, ఈ ఏపీ లాసెట్కి సంబంధించి పరీక్ష విధానంలో ఏ ఏటికి ఆ ఏటు కఠినతరం అవుతుందని చెప్పి విద్యార్థులు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏంటి ఈ విషయం మీద లాసెట్కి సంబంధించి స్టాండర్డ్స్ని ఇంప్రూవైజ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అలా ఏమి లేదు సార్. ఇప్పటిలాగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు, హైయర్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకే జరుగుతుంది. మనకు 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సుకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని 3 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్, పార్ట్ బిలో 30 క్వశ్చన్స్, పార్ట్ సిలో 60 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్. అది కూడా పార్ట్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బి కరెంట్ అఫైర్స్, పార్ట్ సి వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా ఉంటుంది. ఇది 5 ఇయర్స్ కోర్సులో కూడా సేమ్ టాపిక్స్, సేమ్ సెక్షన్స్ సేమ్ ఉంటాయి. కానీ 5 ఇయర్స్ లా కోర్స్ వాళ్ళకి స్టాండర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి. 3 ఇయర్స్ లా కోర్స్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ లాసెట్ పరీక్ష నిర్వహించే తేదీ గతంలో కన్నా ఈసారి మేలో కన్నా జూన్కి వాయిదా పడ్డట్టుగా ఉంది. ఎన్నికలే ప్రధాన కారణమా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేదు సార్. మన తెలుగు రాష్ట్రాలలో మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మనకు మేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జూన్ 4న రిజల్ట్స్ అని అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ కోర్సెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా మనం జూన్ 9వ తారీఖున ఎగ్జామ్ నిర్వహించడానికి చూజ్ చేయడం జరిగింది. సార్, లాసెట్లో దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థులకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది, పరీక్ష రాస్తున్నారు, ఆ క్రమం వరకు బాగానే ఉంటుంది. తీరా అడ్మిషన్ తీసుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదురైనాయి అని చెప్పేసి అనేక విమర్శలు ఈ 2023 అడ్మిషన్లప్పుడు ఎదురైంది. సో దీన్ని ఏ విధంగా మీరు సమర్థించబోతున్నారు? సార్, విద్యార్థులు వారికి వెబ్సైట్లో, లాసెట్ వెబ్సైట్లో మనం క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి క్లియర్గా ఉంటాయి. అప్లోడ్ చేసేటప్పుడు వారి క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కనుక జాగ్రత్తగా చూసుకొని అవి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నాను. మనకు విద్యార్థులకి ఫేవర్గా వాళ్ళకి ఉండటం కోసమే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, యాప్సీ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ. సార్, పరీక్ష ఫీజు ఏ మేరకు, అంటే కేటగిరీలు ఏమైనా ఉన్నాయా, స్థిరంగా ఒకటే ఉందా? అంటే ఓసీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి అలా వేరు ఫీజులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈ ఓసీ కేటగిరీ విద్యార్థులకి ఎల్ఎల్బి కోర్సు 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి ఓసీ కేటగిరీ వాళ్ళకి 900 రూపాయలు, బీసీ కేటగిరీ వాళ్ళకి 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 800 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే ఎల్ఎల్ఎం కోర్సు, పీజీ కోర్సు చదవాలనుకునేటువంటి విద్యార్థులకి ఓసీ విద్యార్థులకి 1000 రూపాయలు,
బీసీ కేటగిరీ విద్యార్థులకి 950 రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 900 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది సార్. సత్యనారాయణ గారు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ లాసెట్ పరీక్షకి గత ఏడాది ఎంతమంది హాజరయ్యారు? ఇప్పుడు 2024 ప్రకటనను ఉద్దేశించి ఎంతమంది విద్యార్థులు హాజరు కావచ్చని మీకు అంచనా ఉంది? లాస్ట్ ఇయర్ 19,000 చిల్లర వరకు అప్లికేషన్స్ వచ్చాయి సార్. వారిలో 16,200 దాదాపుగా వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు, ర్యాంక్స్ వచ్చాయి. తర్వాత దాదాపుగా మనకు లాస్ట్ ఇయర్ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే నాకు తెలిసి 13,000 ఏమో సీట్లు ఉన్నట్టుగా నేను గమనించాను. సో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు 16,000 మంది ఉన్నారు. అన్ని కాలేజ్ మంచి డిమాండ్ ఉంది, లా కోర్సుకి ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అడ్మిషన్స్ కూడా ఫుల్గా జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, అంటే పోయినసారి 19,000 కాబట్టి మరి 24కి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా సార్. ముందు సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా 4,000 వరకు అప్లికేషన్స్ పెరిగాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి లా కోర్సు మీద ఉన్నటువంటి ఆసక్తితోటి ఈ సంవత్సరం కూడా అప్లికేషన్స్ పెరుగుతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. విద్యార్థులందరికీ నోటిఫికేషన్ చేరువ కావటం కోసం మనం ప్రింట్ మీడియాలో మరి అలాగే మీలాంటి ధర్మపీఠం ద్వారా ఇట్లాంటి ఛానల్స్ ద్వారా తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి, అన్నిటి ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం విద్యార్థులకి ఈ నోటిఫికేషన్ చేరవేసి వాళ్ళకి లా కోర్సు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అన్ని ఛానల్స్ని ఉపయోగించుకొని విద్యార్థుల వరకు న్యూస్ పోయేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం సార్. అలా చేద్దాం. సత్యనారాయణ గారు, ఒక చిన్న సందేహం అండి. కొంతమంది విద్యార్థులు అంటే ఏజ్తో సంబంధం లేదు, ఇప్పుడు చదువుకోవటానికి మన సుప్రీంకోర్టు యొక్క తీర్పులను అనుసరించి వయోపరిమితి అనేది లేదు. ఇక్కడ లా సెట్ ఏ వయసు వారైనా చేయొచ్చు, అంటే లా ఎవరైనా అభ్యసించవచ్చు. కాబట్టి చాలామంది వైద్యులు కానీ రిటైర్డ్ అయిన అధికారులు కానీ ఇంకా చాలా తరగతుల వారు వివిధ వయసుల వారు కూడా ఈ కోర్సుల్లోకి ప్రవేశిస్తున్నారు. అయితే వారు చివరి క్షణంలో లా సెట్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సపోజ్ ఒక వైద్యులు ఆయన 1990 సంవత్సరాల్లోనో 80 సంవత్సరాల్లోనో ఆయన దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండుంటే ముందుగా ఆయన క్యాస్ట్ అప్లై చేసుకున్న తర్వాత లేటెస్ట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ లేకపోవటం వల్ల ఆ దరఖాస్తు థర్డ్ స్టెప్కి, మూడో దశకి చేరుకోకుండా పేమెంట్ డీటెయిల్స్కి రాకుండా ఆగిపోతుంది. అంటే సాంకేతికమైనటువంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాంటి విద్యార్థుల కోసం మీరు ఏమన్నా నేరుగా తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తారా, లేకపోతే వారికి ఇక్కడ ఆన్లైన్లో మీరు ఫెసిలిటేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? యాక్చువల్గా హెల్ప్ లైన్ డెస్క్ అని ఒకటి ఉంది సార్. వారి ఏ ప్రాబ్లం ఉన్నా మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు గినక ఇక్కడ హెల్ప్ డెస్క్ గినక మెసేజ్ ఇచ్చినట్లయితే వారికి మేము ఏ విధంగా సహకరించగలమో ఆ విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుకూలంగా సక్సెస్ అయ్యేటట్టుగా లాస్ట్ టైం కూడా చూసాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏ ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ పెట్టేటప్పుడు వారికి ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళకి క్లారిఫై చేసి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా పెట్టేటట్టుగా చూస్తాము. ఒకవేళ ఏదన్నా వాళ్ళు క్యాస్ట్ కానీ ఏజ్ కానీ వారి నేమ్ కానీ ఏమన్నా తప్పు ఎంటర్ చేసినా లాస్ట్లో మనం 2 days వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, కరెక్షన్ కోసం ఇవ్వటం జరుగుతుంది. వారు ఓన్గా కరెక్ట్ చేయడానికి ఒక కేటగిరీ ఉంది. వాళ్ళు చేసుకోలేనటువంటి మేము హెల్ప్ డెస్క్ ద్వారా హెల్ప్ లైన్ ద్వారా చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి క్యాండిడేట్స్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అప్లోడ్ చేసుకొని అప్లై చేసి ఎగ్జామ్ రాయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నాను. కన్వీనర్ గారు, మీరు పరీక్షా కేంద్రాలని సరైన వాటిని ఎప్పటికప్పుడు ఎంపిక చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారికి కొన్ని వసతులు, ముఖ్యంగా ఇది ఎండాకాలం జూన్ అంటే బాగా వడగాల్పులతో కూడినటువంటి ఎండలు ఉండేటువంటి కాలం, వాళ్ళకి కొన్ని ఫెసిలిటేట్ ప్రొవైడ్ చేయడానికి ఇబ్బందులు ఏమి లేకుండానే ఉంటున్నాయా? జనరల్గా ఇవి
ఈ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా ఆన్లైన్ వారు ఈ టీసీఎస్ అయాన్ సెంటర్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు చేసే ముందే అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా, సీసీ కెమెరాలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇన్విజిలేటర్స్, వాళ్ళ సిట్టింగ్ కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉందా లేదా అనేటువంటిది అన్నీ పరీక్షించిన తర్వాతనే మనకు ఈ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. కాబట్టి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కానీ యాప్సీ వాళ్ళు కానీ చూసి వాళ్ళ ఎగ్జామ్ ప్రశాంతంగా రాయడానికి వీలుగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. గతంలో ఈ లా సెట్ పొద్దున పూట అంటే ఉదయం పూట 2 years అంటే 3 years వాళ్ళకి 5 years వాళ్ళకి జరిగేది, సాయంత్రం పూట పీజీఎల్ సెట్ వాళ్ళకి ఇట్లా కొన్ని కేటగిరీలుగా జరిగేది, డివిజన్ జరిగేది. ఈ సంవత్సరం మరి మీరు మొత్తం కలిపి ఒకేసారి పెడుతున్నారా? లేదు సార్, లాస్ట్ ఇయర్ కూడా మనం ఈవినింగే చేసాం, 3 కోర్సులు ఒకేసారి చేసాం. ఎందుకంటే లా కోర్సుకి అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య మనకు లాస్ట్ ఇయర్ 19,000 చిల్లర మాత్రమే ఉన్నారు. మనకు అన్ని సెంటర్స్ అంతకంటే ఎక్కువ ఫెసిలిటీ కల్పించడానికి మన స్టేట్లో అవకాశం ఉంది. కాబట్టి ఆ పేపర్స్ కూడా 3 డిఫరెంట్గా ఉంటాయి. 3 years పేపరు దాని స్టాండర్డ్స్ వేరు ఉంటుంది, 5 years స్టాండర్డ్ వేరు ఉంటుంది, ఎల్ఎల్ఎం పీజీ కోర్సు స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ సెంటర్స్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ విద్యార్థులను మార్నింగ్ ఈవినింగ్ అట్లా కాకుండా ప్లస్ ఒక విద్యార్థి ఒకే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నవాళ్ళు 5 years రాస్తారు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు 3 years కోర్సు రాస్తారు, ఎల్ఎల్బి 3 years కానీ 5 years కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎల్ఎల్ఎం కోర్సుకి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. కాబట్టి క్యాండిడేట్స్ డిఫరెంట్ కాబట్టి మనం ఒకేసారి పెట్టినా వారికి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో అలా వెళ్ళటం. ఓకే, చిన్న సందేహం సత్యనారాయణ గారు, ఒక డిగ్రీ పూర్తయిన వ్యక్తి తను 3 సంవత్సరాల లా కోర్సుకి 3 years ఎల్ఎల్బి కోర్సుకి అర్హుడు. అట్ ది సేమ్ టైం అతను 5 సంవత్సరాల లా కోర్సుకి కూడా అర్హుడే. ఒకవేళ తను 2 రాయాలనుకుంటే ఇది అవరోధంగా ఉంటుంది కదా? జనరల్గా 3 years డిగ్రీ ఆల్రెడీ చదివి ఇంకొక 2 years ఎక్స్ట్రా చదివితే స్టూడెంట్కి ఏజ్ బార్ కావటం కానీ వయసు తర్వాత తనకు కోర్సు తక్కువ టైంలో కంప్లీట్ చేసేటువంటి సేమ్ కోర్సు ఉన్నప్పుడు మనకు వాళ్ళకి అవకాశం 3 years కోర్సు అవకాశం ఉన్నప్పుడు 5 years కోర్సుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ 3 yearsలో డిమాండ్ ఎక్కువగా ఉంది, సీట్లు ఏమో తక్కువగా ఉన్నాయి. 5 yearsలోనేమో డిమాండ్ తక్కువగా ఉంది, సీట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందువలన సో ఇప్పుడు 3 yearsలో రాకపోతే కనీసం లా చేయాలనే జిజ్ఞాస కలిగిన వ్యక్తి ఎవరైనా నేను 5 yearsలో ఉన్న కనీసం అర్హత పొందుతాను కదా అని ఒక పరీక్ష రాయటానికి తన అవకాశం ఉంది. దాన్ని మనం కొంచెం పరిశీలిస్తే బాగుంటుందేమో. అది జనరల్గా ఈ టెస్ట్ ఏది కూడా గైడ్లైన్స్ అన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తాయి సార్. కాబట్టి వారు ఏదైతే క్వాలిఫికేషన్ నిర్ణయించారో ఆ క్వాలిఫికేషన్ ప్రకారమే మనం వెళ్ళాలి. అది దాటి వెళ్ళటానికి మనకు ఎటువంటి అవకాశం ఉండదు సార్. అందువల్ల డిగ్రీ చదివినటువంటి వ్యక్తి డిగ్రీ సర్టిఫికెట్ కాకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివాడు కాబట్టి అతను 5 years చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు, దాంట్లో అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డిగ్రీ అయిపోయి 3 yearsలోనే ఎల్ఎల్బి చేయాలనుకున్నటువంటి వారు 3 years ఎల్ఎల్బి అప్లై చేసుకోవచ్చు. లేదు డిగ్రీ కాదు నేను ఇంటర్మీడియట్ తోటి అప్లై చేస్తాను అనుకుంటే 5 years కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మనం అబ్జెక్షన్ పెట్టేటువంటిది ఏమి ఉండదు. కాకపోతే ఏకకాలంలో 2 పరీక్షలు రాయలేడు, ఒకటే రాయగలుగుతాడు. అది 5 సంవత్సరాల లా కోర్సు రాయగలుగుతాడా లేకపోతే 3 సంవత్సరాల లా కోర్సు రాయగలుగుతాడా? ఏదో ఒక పరీక్షకి అతనికి ఈ నిబంధన కొంచెం అడ్డంకిగా మారింది. ఏదైతే తనకు అనుకూలంగా ఈ కోర్సు చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారో ఆ కోర్సు రాయటానికే విద్యార్థి సన్నద్ధం అవుతారు. కాబట్టి దీనివల్ల ఇబ్బంది లేదేమో అని నా కోరిక. ఓకే సార్, లా సెట్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత నుంచి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవటానికి చాలా మాసాలు పడుతుంది. ఇది అంటే ప్రతి ఏడాది ఒక సంవత్సరం వచ్చేటువంటి ఆరోపణ కాదు, ప్రతి ఏడాది న్యాయ విద్యార్థులు మాకు జూన్లోనే ఫలితాలు వస్తున్నాయి కానీ మాకు అడ్మిషన్లు వచ్చే ఏడాది మరుసటి ఏడాది
జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగటం వలన ఒక విలువైన సెమిస్టర్ కాలాన్ని మేము కోల్పోతున్నాం అనేటువంటి ఒక ఆరోపణ విద్యార్థుల నుంచి ఉంటుంది. మరి దీన్ని మీరు లాసెట్ కన్వీనర్గా మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీరు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత అడ్మిషన్లకి మరి పొంతన ఉండేలాగా, సంబంధం ఉండేలాగా, విద్యార్థులకి న్యాయం జరిగేలాగా మీరు విద్యార్థుల తరపున ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రయత్నం చేద్దాం సార్. ఇది నేను కన్వీనర్గా ఓన్లీ ఎంట్రన్స్ పెట్టడం వరకే, అడ్మిషన్స్ పార్ట్ సెకండ్ పార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎంట్రన్స్ టెస్టు మన స్టేట్ మొత్తం, ఏదో ఒక యూనివర్సిటీకో 2 యూనివర్సిటీలకు సంబంధించింది కాదు, స్టేట్ మొత్తం జరిగేటువంటిది. దీనికి క్వాలిఫికేషను ఒకవైపు ఇంటర్మీడియట్ 5 ఇయర్స్ కోర్స్కి ఇంటర్మీడియట్ ఉంది, 3 ఇయర్స్ కోర్స్కి డిగ్రీ కోర్స్ ఉంది. అన్ని యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషను కోర్స్ ఎగ్జామ్స్ జరిగి రిజల్ట్స్ రావడానికి కూడా బహుశా నేను అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. రిజల్ట్స్ అన్ని యూనివర్సిటీస్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే అడ్మిషన్ జరుగుతాయి అని ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి కూడా మనకు కొత్త కాలేజీలు రావచ్చు. అట్లాంటి వాటన్నిటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి హైయర్ ఎడ్యుకేషన్ వారి పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే అది మనం ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ సంవత్సరం అనేటువంటిది తెలుస్తుంది. అందువల్ల డిలే అవుతుందేమోనని నా ఆలోచన. సో ఏదేమైనా గత ఏడాది కంటే ఇంకా మెరుగ్గా మరింత ఫెసిలిటేట్ అయ్యే విధంగా విద్యార్థులకి ఈ ఏపీ లాసెట్ పరీక్షని మీరు విజయవంతం చేయాలని మా ధర్మపీఠం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పటి వరకు మీ విలువైన కాలాన్ని మాకు వెచ్చించి ఒక కన్వీనర్ హోదాలో ఎన్నో ప్రశ్నలకి, అలాగే ఎన్నో సందేహాలకి ఎన్నో వివరాలని మాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే సార్. నమస్తే.